హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేష్ కిచెన్. నేను మీ సునీత. ఈరోజు రెసిపీలో అవకాడో శాండ్విచ్ ఎలా చేయాలో చూసేద్దాము. స్టవ్ పైన పెనం పెట్టేసుకుని 2 బ్రెడ్ స్లైసులు వేసి లో టు మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసి తీసుకోండి. బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు, నేనేమీ వేయట్లేదు. ఇలా సిమ్లో పెట్టేసుకుని 2-3 స్లైస్లను రోస్ట్ చేసి తీసుకోండి. మనకు నచ్చిన బ్రెడ్ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. మీకు నచ్చిన బ్రెడ్ ఏదైనా యూస్ చేసుకోవచ్చండి. బ్రౌన్ బ్రెడ్, మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఏదైనా మీకు నచ్చినది, మీకు అవైలబుల్లో ఉన్న బ్రెడ్ని తీసుకుని యూస్ చేసుకోండి. ఇలా రోస్ట్ చేసేసుకుని ఇప్పుడు అవకాడో ఫ్రూట్ని తీసుకుని కట్ చేసుకుని దీని లోపల గుజ్జును తీసుకోవాలి. బాగా పండిందైతే కనుక ఇలా ఈజీగానే కట్ అయిపోతుంది. లోపల గుజ్జు కూడా ఈజీగానే సపరేట్ అయిపోతుంది. ఒక బౌల్లోకి వేసేసుకోండి. పైనుంచి నొక్కినప్పుడు కొంచెం మెత్తగా ఉన్నది చూసి తీసుకుంటే కనుక టేస్ట్ బాగుంటుంది. వగర్ అనేది అస్సలు ఉండదండి. గిన్నెలోకి వేసేసుకుని ఫోర్క్తో ఇలా మెత్తగా అయ్యేట్టు నొక్కేసుకోండి. ఇలా పూర్తిగా మ్యాష్ చేసేసుకుని దీనిలోకి ఒక ఉల్లిపాయ సన్నని తరుగు, ఒక టమాటా తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసుకుని 1/2 స్పూన్ మిరియాల పొడి, మన టేస్ట్కి తగ్గట్టు సాల్టు, అరచెక్క నిమ్మరసం కూడా వేసేసుకుని ఉంటే కనుక 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అంతా మిక్స్ చేసుకుని తీసుకోవాలి. వేయించుకున్న బ్రెడ్ పైన ఒక లేయర్ లాగా అప్లై చేసుకుంటే అవకాడో శాండ్విచ్ రెడీ అయిపోతుందండి. సగానికి కట్ చేసుకుని మనం సర్వ్ చేసుకోవటమే. అవకాడోతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.